For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషుల్లో సెక్స్ పైన కోరికలు బాగా కలగాలంటే ఎలాంటి ఔషధాన్ని సేవించి ఆ సమస్య నుంచి బయటపడవచ్చో తెలుసుకోబోతున్నాం. పురుషుల్లో కానీ స్త్రీలో కానీ సెక్స్, శృంగారపరమైనటువంటి భావనలు ఇలాంటివన్నీ కూడా దేహధర్మాలు, జీవధర్మాలు. అదంతా నాణ్యానికి ఒకవైపే. మరి కొంతమంది అదంతా నాణ్యానికి ఒకవైపే. ఇక్కడ మరొక విషయం కూడా మీరు గమనించాలి. ముఖ్యంగా పురుషుడు బీపీ వచ్చినా భరిస్తాడు, షుగర్ వచ్చినా భరిస్తాడు, వెయిట్ ఉన్నా భరిస్తాడు, ప్రమాదకరమైనటువంటి జబ్బులు వచ్చినా భరిస్తాడు, ఆర్థిక బాధలున్నా భరిస్తాడు, ఇంకొక సమస్య ఉన్నా భరిస్తాడు. కానీ శృంగారపరమైనటువంటి సమస్యలు వస్తే భరించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఏమాత్రం భరించలేడు, చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యల్లో కోరికలకు పరమైనటువంటి సమస్య ఒకటి. కొంతమందికి పురుషుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల సెక్స్ మీద, శృంగారం మీద, రతి మీద కోరికలు చాలా చాలా సన్నగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి ఎప్పుడో ఒకసారి కోరికలు వస్తే మరికొంతమందిలో 10 రోజులకు, 15 రోజులకు, 20 రోజులకు, నెలకు, 2 నెలలకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఆ కోరికలు వచ్చినప్పుడు కూడా స్తంభనం కూడా సరిగ్గా జరగకపోయేటువంటి పరిస్థితి కూడా కొంతమంది పురుషుల్లో కలుగుతూ ఉంటుంది. ఇంకొంతమందిలో అమితంగా కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలు ఉన్నప్పటికీ అంగస్తంభన జరగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాగా కొంతమంది ఉంటారు. ఏది ఏమైనప్పటికీ పురుషునికి కోరికలు, సెక్స్ పరమైనటువంటి కోరికలు బాగా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అశ్వగంధ చూర్ణము ఒక 30 గ్రాములు తీసుకోవాలి. అశ్వగంధ చూర్ణము ఒక 30 గ్రాములు. అశ్వగంధ తెలుసు కదండి, దీని పేరులోనే ఉందన్నమాట. అశ్వగంధ. అశ్వ అంటే గుర్రం అనేటువంటి అర్థం, గంధ అంటే వాసన. అంటే ఆ మూలిక, ఆ వేరు గుర్రపు వాసన వంటి సువాసన, గుర్రపు వాసన వంటి గుర్రం దగ్గర ఉన్నటువంటి వాసన ఆ మూలిక దగ్గర ఉండడం చేత అశ్వగంధ అనేటువంటి పేరు ఉంది అని చెప్పేసి ఒకటి ఉంది. రెండవది, గుర్రానికి శృంగారపరమైనటువంటి సెక్స్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ఔషధాన్ని అశ్వగంధ అనేటువంటి పేరు ఆపాదించడం జరిగింది. ఈ యొక్క అశ్వగంధ చూర్ణాన్ని ఒక 30 గ్రాములు తీసుకోవాలన్నమాట. అట్లే రెండవదిగా ఉసిరిక చూర్ణం. ఉసిరిక చూర్ణం ఒక 20 గ్రాములు తీసుకోవాలి. దీన్నే ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మూడవదిగా లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అశ్వగంధ చూర్ణం 30 గ్రాములు, ఉసిరిక చూర్ణం 20 గ్రాములు, అట్లే లవంగాల చూర్ణం 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 60 గ్రాముల ఔషధం తయారైపోయింది. ఈ 60 గ్రాముల ఔషధాన్ని రోజు 2 సార్లు, ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము చొప్పున వాడుకోవాలి. ఈ విధంగా వాడుకోవడం వల్ల 1 నెలకు సరిపడా ఔషధం అయిపోతుంది అనమాట. మరలా అవసరమైతే మరలా ఈ విధంగా తాజాగా ఔషధాన్ని తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే ఉదయం పూట నేను చెప్పాను కదా, 1 గ్రాము ఔషధాన్ని, అంటే ఉదయం లేచిన తర్వాత, మొహం కడిగిన తర్వాత పరిగడుపుని 1 గ్రాము ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూను నెయ్యి, 1 టీ స్పూను తేనె బాగా కలిపేసి రంగరించేసేసి చప్పరించేసి మింగేసేయాలన్నమాట. అదేవిధంగా సాయంత్రం పూట కానీ లేదా రాత్రి పూట అయినా పర్లేదన్నమాట. పడుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా వాడుకోవచ్చు. మరలా ఒక్కసారి ఇదే పద్ధతిలో ఔషధంలో నెయ్యి, తేనె కలిపేసి మరలా సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి 1 నెల పాటు సేవించి అవసరాన్ని బట్టి మరలా తయారు చేసుకొని వాడుకోవాలన్నమాట. ఇక్కడ మాత్రము హై కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, ఇలాంటి వాళ్ళు ఏదైనా ఉండి మరి వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు మాత్రము ఇందులో మనం నెయ్యి, తేనె ఇలాంటివి కలపకుండా కేవలము ఈ యొక్క చూర్ణాన్ని మాత్రమే 1 కప్పు గోరువెచ్చని పాలలో ఉదయం పూట 1 గ్రాము, రాత్రి పూట కూడా 1 కప్పు గోరువెచ్చని పాలలో 1 గ్రాము చొప్పున తీసుకున్నా సరిపోతుంది. కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళు వాడేటువంటి ఆయా ఔషధాలు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల శరీరానికంతా, దేహానికంతా కూడా చాలా చక్కగా ఉపయోగపడి
అన్ని సైడ్ బెనిఫిట్స్గా ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల వాళ్ళ యొక్క సెక్స్ కోరికలు అద్భుతంగా పెరిగిపోవడం వల్ల చక్కటి దాంపత్య జీవితాన్ని కూడా ఆ యొక్క భాగస్వాములు అనుభవించేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధాన్ని సెక్స్ కోరికలు పెరిగేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.